బ్రేకింగ్ న్యూస్ ముంబైలో ములుంద్ వెస్ట్ లో మెట్రో పిల్లర్ స్లాబ్ కుప్ప కూలిపోయింది. మెట్రో పిల్లర్ స్లాబ్ కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ముంబైలో మెట్రో నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ములుంద్ వెస్ట్ ప్రాంతంలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో మెట్రో పిల్లర్ స్లాబ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఊహించని ఘటనతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భయాందోళన నెలకొన్నాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మెట్రో వర్క్స్ జరుగుతున్న చోట ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. ఇది ముంబై వెస్ట్ లో చోటు చేసుకుంది. ములుంద్ వెస్ట్ ప్రాంతంలో అక్కడ మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఊహించని ఘటనతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. స్లాబ్ కూలిన సమయంలో దాని కింద పలువురు వ్యక్తులు చిక్కుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. శిథిలాలను తొలగించే పనులు అక్కడ జరుగుతున్నాయి. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడే మెట్రో పిల్లర్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. కింద నుంచి కొన్ని వెహికల్స్ వెళుతూ ఉన్నాయి. ఆ వెహికల్స్ వెళుతున్న సమయంలో వారిపైన ఆ స్లాబ్ శిథిలాలు పడిపోవడంతో దాని కింద కొంతమంది చిక్కుకున్నారు. ముంబైలో మెట్రో పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ స్లాబ్ పిల్లర్ కి సంబంధించిన స్లాబ్ పడిపోవడంతో కారు పైన పడిపోయింది. ఆ దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ముంబైలోని ములుంద్ వెస్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందరుగో కారు పైన శిథిలాలు పడిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. కారులో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ కారు కూడా ఫ్రంట్ పార్ట్ తుక్కు అయిపోయింది. వెంటనే ఆ కారులో ఉన్న వాళ్ళకి గాయాలు కావడంతో వాళ్ళను బయటకు తీసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. ములుంద్ వెస్ట్ లో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ సిమెంట్ భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దానికి సంబంధించిన ఒక పార్ట్, ఒక గడ్డల్లో ఉన్న పార్ట్ ఆ కారు పైన పడిన దృశ్యాలు చూస్తున్నాం. ఆ కారు ఫ్రంట్లో ఈ సిమెంట్ దిమ్మ పడిపోవడంతో ఒక్కసారిగా కారులో ఉన్న వాళ్ళు గాయాలయ్యాయి. ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయింది. కారు ఫ్రంట్ పార్ట్ కూడా తుక్కు అయిపోయిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. వెంటనే ఆ కారులో ఉన్న వారిని ఆ మిగిలిన వాహనాల్లో వెళ్తున్న వారు దిగి వారిని బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒక ఆటోపై కూడా పడినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బిఎస్ రోడ్లో నిర్మాణంలో ఉంది మెట్రో పనులు జరుగుతున్నాయి. పిల్లర్కి సంబంధించి ఒక సిమెంట్ పార్ట్ సడన్గా విరిగి కింద వెళ్తున్న ఒక ఆటో పైన ఒక కారు పైన పడింది. సరిగ్గా 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. సహాయక బృందాలు స్పాట్కు చేరుకుని ట్రాఫిక్ను వేరే రూట్లో మళ్లిస్తున్నాయి. నిజానికి అలాంటి సిమెంట్ పనులు చేస్తూ ఉన్నప్పుడు వాటి కింద నుంచే వెహికల్స్ని అలౌ చేయకూడదు. సంబంధిత కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ అక్కడ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నప్పుడు కింద నుంచి వెహికల్స్ని అలౌ చేయకూడదు. దానికి కార్డన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫెన్సింగ్ వేస్తారు. ఆ ప్రాంతంలో నిజానికి కార్మికులు పనిచేస్తున్న హెల్మెట్ పెట్టుకుని మరీ పనిచేస్తారు. అలాంటిది పైన ఒక సిమెంట్ పార్ట్ని అక్కడ ఫిక్స్ చేస్తూ ఉన్నప్పుడు దాని కింద నుంచి కార్లను ఎలా వెళ్ళనిస్తారు, ఎలా చేస్తారు ట్రాఫిక్ని అంటూ కూడా కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు పైన సిమెంట్ సంబంధించిన ఆ దిమ్మలను ఫిక్స్ చేస్తూ ఉన్నప్పుడు వాటి కింద నుంచి వెహికల్స్ని అలౌ చేయకూడదు. కానీ అధికారులు దాన్ని పట్టించుకోకపోవడంతో ఆ సిమెంట్ పార్ట్ విరిగి ఆ కారు పైన పడిపోయింది. చూడండి ఒకసారి ఆ కారు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా దెబ్బతిందో కూడా మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ కారులో ఉన్న వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వాళ్ళని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఒక ఆటోపై కూడా ఒక ఆటోతో పాటు ఆ సిమెంట్ పలకల్లా ఉన్నాయి. అవి సిమెంట్ పలకల్లా ఉన్నవి పైనుంచి ఒక్కసారిగా ఆ కారు పైన పడిపోవడంతో మొత్తం ఆ కారు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా దెబ్బతింది. వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకునే వైద్య బృందాలు అక్కడికి చేరుకుని ఫైర్ ఫైటర్స్ను కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని కారులో ఉన్న వాళ్లను ఆసుపత్రికి తరలించారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగినట్టుగా తెలుస్తోంది. వర్క్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ కింద నుంచి ట్రాఫిక్ని అలౌ చేయకూడదు.
ఆ ప్రాంతాన్ని కొంత భాగాన్ని వాళ్ళు గార్డెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫెన్సింగ్ వేసి ఆ ప్రాంతంలోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుగా ఉంచారు. మనం కూడా ఇక్కడ మెట్రో నిర్మాణ పనులు జరిగినప్పుడు చూసాం. స్లాబ్ని అమరుస్తూ ఉన్నప్పుడు ఆ సిమెంట్ పలకల్ని, అదిగో చూడండి ఒకసారి, అక్కడే సిమెంట్ పలకలను అమరుస్తూ ఉన్న సమయంలో కింద నుంచి కార్లు వెళుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక్కసారిగా సిమెంట్ పలకలు కారు పైన పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఆటోతో పాటు ఒక కారు పైన ఈ సిమెంట్ పలకలు పడినట్టుగా తెలుస్తోంది. ఒక వెహికల్, ఒక ఆటో కూడా దాని పక్కన మనకి కనిపిస్తోంది. ఆటో కూడా తుక్కు అయిపోయింది. మొత్తం ఆ పలకలు ఆటో పైన పడ్డే, ఆటోతో పాటు కారులో ఉన్న వాళ్ళు ఈ ప్రమాదంలో గాయాల పాలయ్యారు. అదిగో సిమెంట్ పలకలను తొలగిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా జనం భయభ్రాంతులకు గురయ్యారు. నిజానికి అక్కడ ఇలాంటి వర్క్స్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ట్రాఫిక్ని ఎలా చేస్తారు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఆ ప్రాంత అధికారుల నిర్లక్ష్యం, ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సిన అవసరం ఉంది. కారుపై పడ్డ పలకల్ని చూడండి ఒకసారి. అదిగో ఆటో, ఒక ఆటో అక్కడ ఉంది, దాని పక్కనే కారు ఉంది. ఆ కారుతో పాటు ఆటో పైన ఈ పెద్ద పలకలు పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు నిజానికి ఆ వేలో, ఆ దారిలో వాహనాలు వెళ్ళటానికి కూడా పైన చూసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే మెట్రో పిల్లర్కి సంబంధించి ఆ పలకలు పడిపోయాయని తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో వెళుతున్న మిగతా వాహనదారులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు, వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తూ ఉన్నారు. ఆ కార్ పక్కనే ఆటో ఉంది. రెండిటిపైన పలకలు పడడంతో ఒక్కసారిగా ఆటో అయితే తుక్కు అయిపోయింది. అసలు ఆటో ఒక పార్ట్ మాత్రం అదిగో చక్రం కనబడుతూ ఉంది. ఆటో అలా పైకి లేచిపోయింది, ఒక పక్క మరో పక్క ఒరిగిపోయింది. ఎందుకంటే అటు సైడ్ ఆటోకి కార్కి మధ్యన ఈ పలకలు పడిపోవడంతో కారు ఫ్రంట్ పార్ట్, ఆటో అటుపక్క పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆటోలో ఉన్నవారు, కారులో ఉన్న వాళ్ళు చిక్కుకున్నారు. ఇంకా కార్లో ఎవరైనా ఉన్నారా, ఆటోలో ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా తెలియాలి. నలుగురు మాత్రం ఈ ప్రమాదంలో గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ముంబైలోని ములుండ్ వెస్ట్లో మెట్రో పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యాంగిల్ పడలేనా వారు? ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఆటోలో ఉన్న వాళ్ళను, కారులో ఉన్న వాళ్ళు బయటకు తీయటానికి వాళ్ళకి చూడండి, అదిగో ఆటోలో ఉన్న వ్యక్తి తల కనబడుతూ ఉంది. ఆటోలో ఉన్న వ్యక్తి చుట్టూ ఆ సిమెంట్ పలక ఉండటంతో ఆ పలకను జరిపి ఆ వ్యక్తిని బయటికి తీయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆటోలో చిక్కుకున్న వ్యక్తి కూడా మనకి వ్యక్తి స్క్రీన్ పైన కనబడుతున్నారు. ఒకసారిగా ఆ పలకలు పడిపోవడంతో మిగిలిన వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. మిగిలిన చోట కూడా ఎక్కడైనా ఈ పనుల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటాయేమని భయపడ్డారు. కష్టపడిన తర్వాత కొంతసేపటికి ఆ పలకలను పక్కకు తొలగించి ఆటోలో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. కారులో ఉన్న వారికి కూడా గాయాల పాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అదిగో చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో ఆటోలోను కారులోను చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీస్తున్నారు. ఆ తల భాగం మాత్రం కనబడుతుంది. కేవలం గాయాలు మాత్రమే, అదృష్టవశాత్తు వాళ్ళకి గాయాలు మాత్రమే అయినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న వ్యక్తి బయటికి రావడానికి అవకాశం లేకపోవడంతో ఆ సిమెంట్ పలకలను పక్కకు జరిపి వారిని బయటకు తీస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ముంబైలో మెట్రో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ పై నుంచి ఒక సిమెంట్ పలక కింద పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిజానికి ఎవరైనా ఊహిస్తారా? వెళుతూ ఉన్న సమయంలో పైన మెట్రో పిల్లర్ నుంచి ఏదైనా ఒకటి కింద పడిపోతుందని సహజంగా అనుకుంటూ ఉంటుంటాం. గతంలో మనకు అమీర్పేటలో కూడా ఒక చిన్న పెచ్చు ఊడిపడి ఒక మహిళ తలపై పడడంతో ఆమె అక్కడికక్కడ చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. కానీ అది పనులన్నీ అయిపోయిన తర్వాత సిమెంట్ పెచ్చు ఊడి ఆ మహిళ తలపై పడింది మనకి హైదరాబాద్లో.
ఇక్కడ ముంబైలో మెట్రో పనులు జరుగుతూ ఉన్న సమయంలో నిజానికి ఆ పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సిమెంట్ పలకలను అక్కడ ఫిక్స్ చేస్తూ ఉన్నప్పుడు వాటి కింద నుంచి ఎవరిని అలౌ చేయకూడదు. ఇది అక్కడ అధికారుల నిర్లక్ష్యం. ఆ పలక ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోవడంతో కార్ అండ్ ఆటోపై పడిపోయాయి. అక్కడ రోప్ పెట్టి ఆ పలకలను వేరే వాహనానికి కట్టి ఆ పలకను జరపాల్సి వచ్చింది జాగ్రత్తగా. అందులో ఉన్న వ్యక్తులకు గాయాలు కాకుండా ఆ పలకలను పక్కకి తొలగించి ఆ ఆటోలో కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా జనం గుమిగూడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా పైనుంచి ఎవరైనా అనుకుంటారా? సహజంగా ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఈ ఊడి పడతాయేమో అని సరదా కామన్గా అనుకుంటూ ఉంటుంటారు. కానీ నిజంగా పడిపోతే ఎలా ఉంటుంది మెట్రోలో? ఇప్పుడు ముంబైలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. ముంబై ములుంద్ వెస్ట్లో మెట్రో పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? రైట్ రోహిత్, ముంబైలోని మెట్రో నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ములింద్ వెస్ట్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతూ ఉండగా ఒక మెట్రో పిల్లర్ కుప్పకూలిపోయింది. ఈ ఊహించిన ఘటనగా ప్రాంతం అంతా ఒక్కసారిగా మొత్తం భయాందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ వాహనాలన్నీ కూడా రోడ్ల పైన నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే ప్రజెంట్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కొన్ని వాహనాలు అక్కడ మెట్రో పిల్లర్ కింద చిక్కుకొని పోవడం వల్ల ధ్వంసమైన వాహనాలు కూడా ఆటో, మరోవైపు ఒక కారు కూడా అక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. వాటిని శిథిరాలను తొలగిస్తున్నారు. అయితే నలుగురికి తీవ్ర గాయాలై కొంతమంది ఆ శిథిరాల కింద చిక్కుకున్నారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఆ శిథిరాల కింద చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యం తీవ్ర గాయాలతో ఉన్నారా, ప్రజెంట్ పరిస్థితి కేంద్రం కూడా మరి కష్టపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడికి మున్సిపల్ సిబ్బంది కానీ పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. శివ, అసలు అక్కడ మెట్రో పనులు జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ ని ఎలా అలౌ చేశారు? అక్కడ పిల్లర్ దగ్గరే ఒక పలక లాంటి సిమెంట్ భాగం కింద పడిపోయింది. ఒక ఆటో ఒక కారు పైన సగం సగం పడిపోయింది. ఆటో పూర్తిగా ధ్వంసమైంది, కారు ఫ్రంట్ బార్డ్ ధ్వంసమైంది. ఆ సమయంలో అసలు ట్రాఫిక్ని ఎలా చేయగలిగారు? ఒకవేళ ఇక్కడే ఇలా పడిపోయిందంటే మిగిలిన చోట్ల కూడా ఏమన్నా ఇలా పడిపోయే అవకాశం ఉంటుందేమోనైనా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తక్షణం ఆ రూట్లో ట్రాఫిక్ని ఏమన్నా ఆపారా? ప్రజెంట్ ప్రమాదం జరిగినట్టయితే ట్రాఫిక్ డైవర్షన్ అయితే చేశారు. ఇదేదో ముందే చేసి ఉండాల్సింది, కానీ ప్రమాదం జరిగిన తర్వాత నిర్లక్ష్యంగా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది కూడా అటు ముంబై మున్సిపల్ అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. అయితే ఒకవైపున మెట్రో నిర్మాణం జరుగుతోంది. మనం చూస్తున్నాం పిల్లర్ పై భాగంలో నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోనే ఆ పైనుంచి సిమెంట్ ఒక్కసారిగా మెట్రో పిల్లర్ స్లాబ్ అనేది పైన నిర్మాణం జరుగుతుంది. అది ఒక్కసారిగా కింద పడడంతోనే అక్కడ కారు పైన, ఆటో పైన పడ్డాయి. అదే దాంట్లో ఉన్న కారు, ఆటోలో ఉన్న ప్రయాణికులను అయితే బయటకైతే తీశారు. మరికొంతమంది ఆ శిథిరాల కింద చిక్కుకొని ఉండొచ్చు అనేది కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. దానిలో భాగంగా ప్రజెంట్ సహాయక చర్యలు అయితే కొనసాగితే ప్రమాదం జరిగిన వెంటనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అలాగే అగ్నిమాపక సిబ్బంది శిథిరాలను తొలగించే పనులు నిమగ్నమై ఉన్నారు. స్లాబ్ కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో అయితే వారు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అంటే ప్రమాదం కారణంగా ములుంద్ వెస్ట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మనం చూస్తున్న బిట్టింగ్ స్క్రీన్ మీద ఒక ఆటో, మరొక వాహనం, ఆ రెండు వాహనాలు కూడా అక్కడ నుంచి పక్కకి తీశారు. పైనుంచి అంటే పక్కన ఉన్న పిల్లర్ ఏమి పోలేదు, పైన స్లాబ్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోనే అది ప్రమాదం చోటు చేస్తుంది. మనం చూస్తున్నది ఒక మెట్రో స్టేషన్ లో కూడా కనిపిస్తా ఉంది. ఒక పిల్లర్ పక్కనే మెట్రోకి సంబంధించిన నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. మెట్రో స్టేషన్ కూడా దాని సమీపంలో ఉంది. అక్కడ సైడ్స్ వాల్స్ వెళ్తున్నాయో సైడ్ రెండు పక్కల పక్కన స్లాబ్ అనేది పైన నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ నిర్మాణం అనేది నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, నిర్లక్ష్యంలో జరిగిందా, ఎందుకని ఒక్కసారిగా ఆ సిమెంట్ స్లాబ్ అనేది కూలిపోయింది అనేది కూడా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ని కానీ అక్కడ పనిచేస్తున్న వారిని కానీ విధుల్లో ఉన్న వారందరూ కూడా శిక్షించాలనేది కూడా ప్రధాని చెప్తున్నారు. అంటే అది ఒకవైపు వాహనాల కొనసాగుతోంది. సరైన చర్యలు తీసుకుని అక్కడ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. కానీ నిర్లక్ష్యంగా ఏ విధంగా నిర్మాణాలు చేపడతారు అనేది ప్రధానంగా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. రోహిత్, ఇప్పుడు ఎంతమంది గాయపడ్డారు? కార్లో ఎంతమంది ఉన్నారు? ఆటోలో ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎవరైనా స్లాబ్ కింద ఉన్నారా? అందరినీ బయటికి తీసారా? మాక్సిమం అందరినీ కూడా శరీరాల కింద తీసినట్లు కూడా తెలుస్తోంది. అంటే కారు దాదాపు ఎదుర ఫ్రంట్ భాగం నుజ్జునుజ్జైంది. ఆటో అయితే మొత్తం నుజ్జునుజ్జైనట్టుగానే కనిపిస్తూ ఉంది. దాంట్లో ఉన్న వారందరూ కూడా గాయపడ్డారు. వారందరూ కూడా
సమీపంలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆటోలో ఉన్న వారికి అయితే తీవ్ర గాయాలన్నిటి కూడా తెలుస్తున్నారు. మరోవైపు ఇటు కారుకు సంబంధించిన ముందు భాగం బానెట్ అనేది బాగా దెబ్బతింది. దాంట్లో డ్రైవర్ ముందు భాగం వరకు కూడా బాగానే ఉంది. కానీ ఆ ముందు భాగం అయితే బానెట్ వరకు దెబ్బతింది కాబట్టి ఇటు కారులో ఉన్న వాళ్ళు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్టుగానే చెప్తున్నారు. కానీ ఆటోలో ఉన్న వారికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఆ పక్కన వెళ్లే వారు కూడా కొంతమంది ఈ స్లాబ్ కూలడం వల్ల అక్కడ వారు కూడా గాయాల పాలైనట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరూ కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారని చెప్తూ ఉన్నారు. మరోవైపు సిద్ధార్థ కింద కొంతమంది ఉన్నట్లే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. వెంటనే ఈ మెట్రో పిల్లర్ పైన స్లాబ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది కూలిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్ సిబ్బంది అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులందరూ కూడా శివ అక్కడ ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాక్స్ ని అమరుస్తూ ఉన్నప్పుడు అది పడిపోయినట్టుగా అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఆ ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాక్ ని అమర్చి వెళ్ళిపోయారా, లేదంటే అమర్చుతూ ఉన్న సమయంలో అది పడిపోయిందా? సో ఇక్కడ ఏం జరిగినా వాళ్ళ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా, అమర్చుతూ ఉన్నప్పుడు కింద నుంచి ట్రాఫిక్ ని అలౌ చేయకూడదు. ఒకవేళ ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాక్ అమర్చిన తర్వాత పడిపోయిండుంటే అంత అలకగా ఎలా అమర్చారు అన్న దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన చోట్ల కూడా పడిపోతాయేమనే భయం అక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ చూసుకుంటే మీరు అన్నట్లుగా నిర్మాణం జరుగుతుండగా కూలిపోయిందా, లేదా ఆల్రెడీ అది నిర్మాణం చేపట్టి దానికి సంబంధించి రెండు వైపులా ఐరన్ సంబంధించిన పలకలు అమర్చిన తర్వాత నాణ్యత లోపం వల్ల అది కింద పడిపోయిందా అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. కానీ మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ఆ నిర్మాణం చేపట్టేటప్పుడు ఆ పలకలు అమర్చినప్పుడు దానికి సంబంధించి సరైన సేఫ్టీ అనేది ఉండాల్సింది. లేని పక్షంలో కనీసం ఆ పైన ఏదైతే స్లాబ్ కట్టారో దానికి ఈక్వల్ గా కింద ఈవెన్ గా బార్కెట్స్ కానీ ఏదైనా సరిహద్దులు కానీ అంటే ఇండికేషన్స్ కానీ ఏమన్నా పెట్టాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో పక్క నుంచి వెహికల్స్ వెళ్లకుండా అవకాశం ఉండేది. కానీ అక్కడ నిర్లక్ష్యం వహించడం, మరోవైపు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల నాణ్యత లోపం వల్ల పైనుంచి అది కింద కూలిపోయిందా లేకపోతే ఏంటి అనేది కూడా కొంత అప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఎట్ ద సేమ్ టైం ఏదైతే నిర్మాణం మెట్రో ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ ఫ్లైఓవర్, అది మెట్రో నిర్మాణానికి సంబంధించిన ఫ్లైఓవర్, దాని ముందు భాగంలో కూడా ఇటువంటి నిర్మాణాలు జరిగాయనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రోహిత్. రైట్ శివ, ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రోకు సంబంధించి ప్రీ కాస్ట్ సిమెంట్ బ్లాక్ పిల్లర్ పై నుంచి ఊడి కింద పడిపోయింది. ఒక ఆటో పైన ఒక కారు పైన పడిపోవడంతో అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అక్కడ అధికారులు విచారణ జరుపుతూ ఉన్నారు.